హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం 26th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఈ యొక్క 7 టాపిక్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, టాపిక్ నెంబర్ 1, ఇండియా అన్వీల్స్ ఫస్ట్ యాంటీ టెర్రర్ పాలసీ ప్రహార్. సో ఇండియన్ గవర్నమెంట్ ప్రహార్ అనేటటువంటి యాంటీ టెర్రరిస్ట్ పాలసీని అనౌన్స్ చేసిందనమాట. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే రెస్పాండ్ కాకుండా ముందుగానే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని. మరి ఈ పాలసీని అనౌన్స్ చేసినటువంటి మినిస్ట్రీ ఎవరు, అండ్ ఈ పాలసీ ఎగ్జిక్యూషన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, అండ్ ఈ పాలసీ ఏమేమి అచీవ్ చేద్దాం అనుకుంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఐడియా ఉండాలి. ఓకే, లెట్స్ సీ. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నెంబర్ 1, మినిస్ట్రీ ఎవరు అర్థమైంది కదా, వీళ్ళు నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ పాలసీ దేనికి రిలేటబుల్గా ఉంది అంటే మన ఇండియా ఫాలో అవుతున్నటువంటి జీరో టాలరెన్స్ అగెన్స్ట్ టెర్రరిజం అనే పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అనమాట. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది మనకి నేషనల్ లెవెల్ ఫ్రేమ్వర్క్, అంటే యూనియన్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ రెండు లెవెల్లో కూడా ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్వర్క్లో మేజర్ పిల్లర్స్, అంటే మేజర్ ఈ ఫ్రేమ్వర్క్ దేనిపైన డిపెండ్ అయిందో చూద్దాం. నెంబర్ 1, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్. అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కడైనా జరుగుతాయి అని డౌట్ ఉన్నప్పుడు ముందుగానే వాటిని గుర్తించి ప్రివెంట్ చేయడం. ఇందులో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎంఏసి అండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇంటెలిజెన్స్. యాక్చువల్లీ ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ అనేది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఉంటుంది జనరల్గా. సో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇందులో మన ఇండియాకి సంబంధించినటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్, రెస్పాన్స్ మెకానిజం. అంటే ఫస్ట్ లోకల్ పోలీస్ రెస్పాండ్ అవుతారు, అండ్ లోకల్ పోలీస్కి సపోర్ట్గా దెన్ స్టేట్ యాంటీ టెర్రర్, దాని తర్వాత సెంట్రల్ ఫోర్సెస్, అండ్ ఫైనల్గా ఎన్ఐఏ అండ్ ఎన్ఎస్జి. యాక్చువల్లీ ఈ టెర్రరిజం అంటే టెర్రరిజంకి రెస్పాన్స్ మెకానిజంలో మనకి ఎన్ఎస్జి అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. కౌంటర్ టెర్రరిజంలో నోడల్ ఏజెన్సీ అంటే అది ముఖ్యమైనటువంటి సంస్థగా పనిచేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇందులో మనకి ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఎన్ఐఏని మనం ఏ ఇయర్లో ఏర్పాటు చేసుకున్నాం అనేది. ఓకే, ఎందుకంటే ఎన్ఐఏని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్గా ఉందనుకోండి, కేసు అనేది ఒక లాజికల్ కంక్లూజన్కి వస్తుంది. లాజికల్ కంక్లూజన్కి వస్తే అప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం లేకుండా, అండ్ మనకి ట్రయల్ అనేది ఎక్కువ సంవత్సరాలు జరగకుండా తొందరగా వాళ్ళకి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలానే పోలీస్ ఫోర్సెస్ని మోడర్నైజ్ చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి పోలీస్ అందరికీ ఒక యూనిఫామ్గా ట్రైనింగ్ ఉండేలా, ఇండియా మొత్తానికి ఈ యొక్క టెర్రరిజంకి సంబంధించి యూనిఫామ్ ట్రైనింగ్ ఉండేలా వీళ్ళు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు కొన్ని ట్రైనింగ్ మాడ్యూల్స్ కూడా రెడీ చేస్తున్నామంటున్నారు. అండ్ ఇందులో ఈ యొక్క టెర్రరిస్ట్ ప్రాసిక్యూషన్ విషయంలో ఎవరైనా అనుమానితుల్ని అరెస్ట్ చేసే విషయంలో ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, అంటే ఈ యొక్క అనుమానితులు అన్న పేరుతోని వాళ్ళని హెరాస్ చేయడం ఇట్లాంటిది ఏమి ఉండదు. అండ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అపీల్ చేసుకోవచ్చు. అట్లాంటి మెకానిజం కూడా పెడుతున్నాం అంటున్నారు ఈ ప్రహార్ పాలసీలో. అలానే ప్రహార్లో భాగంగా మనకి రాడికలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క తీవ్రవాదం వైపు అట్రాక్ట్ అవ్వకుండా యూత్, దానికోసం ఎన్జిఏ సహకారం తీసుకుంటామంటున్నారు, ఎన్జిఏలది. అలానే రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, మోడరేట్స్ అంటే ఈ యొక్క డెవలప్మెంట్ కోరుకు అనే రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటామంటున్నారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియాలో ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసి వేరే కంట్రీకి పారిపోయినట్టయితే అట్లాంటి వాళ్ళని తిరిగి రప్పించడానికి కోసమని మనం ఎక్స్ట్రడిషన్ ట్రీటీ చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రహార్ పాలసీలో చెప్తున్నారు. అండ్ అలానే ఈ యొక్క సొసైటీని మొత్తం ఇన్వాల్వ్ చేస్తాం. అండ్ టెర్రరిస్ట్ వల్ల ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరిగితే దాన్ని సాధ్యమైనంత త్వరగా క్విక్గా దాన్ని రిపేర్ చేసి ఈవెన్ ప్రైవేట్ కంపెనీల ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. ఇవన్నీ మనకి మేజర్ పిల్లర్స్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి స్టాటిక్ జీకే చూద్దాం ఒకసారి. స్టాటిక్ జీకే ఏంటంటే మనకి ఎన్ఐఏని మనం ఎన్ఐఏ యాక్ట్ 2008 ద్వారా 2009లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మేజర్గా మనకి ముంబై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత అట్లాంటివి జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దెన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇది 1984. వీళ్ళని జనరల్గా మనం బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటాం. అంటే మీకు ఇందాక చెప్పినట్టు మల్టీ ఏజెన్సీ సెంటర్, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారని చెప్పాను, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అండ్ ఈ టాపిక్ చివరిలోకి వచ్చేస్తాం కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ప్రహార్ ఇంప్లిమెంట్ చేసేది, అండ్ మన ఇండియన్ పాలసీ ఏంటి, అండ్ ప్రహార్ ఫోకస్ చేస్తున్నటువంటి మెయిన్ పిల్లర్స్ ఏంటి, ఇది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్. మరి ఈ ఎక్సర్సైజ్ అనేది ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్సా, అండ్ ఏ కంట్రీకి మధ్య జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎక్సర్సైజ్ వల్ల మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీకి
మన లాంగ్ టర్మ్ పాలసీకి ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉందా చూద్దాం ఒకసారి. ఈ యొక్క 7th ఎడిషన్ ఆఫ్ ధర్మా గార్డియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7th ఎడిషన్ ఇది ఎలాంటి ఎక్సర్సైజ్? మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరెవరి మధ్యలో? ఇండియన్ ఆర్మీ మధ్యలో, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్యలో. ఎక్కడ జరిగింది మరి? ఇండియాలోనే, జపాన్లోనా? ఇండియాలోనే, ఉత్తరాఖండ్లో జరిగింది. లొకేషన్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఇది మనకి ఇండియా జపాన్ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఇంకొక యాక్టివిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇండియా జపాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ విషయంలో మీకు ఐఆర్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను. యాక్ట్ ఈస్ట్ పాలసీ విషయంలో మనకి జపాన్తో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా మనం యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలనుకుంటే కూడా మనకు జపాన్తో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం సాగర్ పాలసీలో భాగంగా కూడా ఓకే అందులో కూడా మనకి జపాన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ జపాన్తో చూసినట్టయితే కనుక నేవీలో జిమెక్స్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ వీర్ గార్డియన్ అండ్ షినో మైత్రి, కోస్ట్ గార్డ్ సహయోగ్ కైజన్ అండ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ మలబార్ నేవీ ఎక్సర్సైజ్ లాంటిది. అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఈ పర్టిక్యులర్ టాపిక్స్ సంబంధించి ఇంగ్లీష్ నోట్స్ అండ్ తెలుగు నోట్స్ ఇవి రెండు కూడా పీడిఎఫ్స్ నేను మన యాప్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో స్టాటిక్ రిలేషన్స్ ఇండియా జపాన్ మధ్యలో మనకి రిలేషన్స్ అనేవి స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్గా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం 2014లో. అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీని మనం 2014లోనే అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు పివి నరసింహారావు గారి టైంలో లుక్ ఈస్ట్ పాలసీ ఉండేదన్నమాట. ఓకే తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత మన నరేంద్ర మోడీ గారి టైంలో మనకి ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీగా ఎవాల్వ్ అయింది. ఓకే లుక్ ఈస్ట్ అయినా యాక్ట్ ఈస్ట్ అయినా సింపుల్, ఏంటంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్తో బాగుండడం. సరే క్విక్ రివిజన్ చూద్దాం. 7th ఎడిషన్, లొకేషన్, పార్టిసిపెంట్స్ అండ్ కామన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ ఇవి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 ఇండియా జీసీసీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక్కడ మనకి జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, వీళ్ళతోని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ చేసుకోవాలనేటటువంటి ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఫినిష్ అయిందనమాట. దాని గురించి అని చెప్పేసి మరి జీసీసీలో ఉండే కంట్రీస్ ఏంటి, వీళ్ళ సెక్రటరేట్ ఎక్కడుంది, అండ్ జీసీసీతోని ఇండియాకు ఉన్నటువంటి ట్రేడ్ ఏ విధంగా ఉంది, ఓకే ఎక్కువగా వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇట్లాంటివన్నీ చూద్దాం ఒకసారి. అండ్ జీసీసీలో మెంబర్స్ మెయిన్గా మనకి ఇక్కడ సౌదీ అరేబియా చూడొచ్చు మీరు, అండ్ ఒమన్ 2, యుఏఈ 3, అండ్ ఖతార్ 4, బహ్రెయిన్ 5, కువైట్ 6. ఓకే సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఇన్ దిస్ జీసీసీ. ఓకే నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో ఇండియా యొక్క జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తోని జాయింట్ స్టేట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫ్యూచర్లో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వైపు వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఓకే ఇండియా జీసీసీ ట్రేడ్ చూసినట్టయితే కనుక మనం ఇండియా గ్లోబల్లో అంటే అన్ని కంట్రీస్తో చేసేటటువంటి ట్రేడ్లో జీసీసీతో ట్రేడ్ చేసేది మనకి 15.42%. సో మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ అని కూడా అనొచ్చు. జీసీసీ నుంచి మనకి మెయిన్గా క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అండ్ పెట్రోకెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇండియన్ డయాస్పోరా కూడా మన ఇండియా నుంచి చాలామంది జీసీసీలో వర్క్ చేస్తున్నారు. సుమారుగా 10 మిలియన్ ఇండియన్స్ అంటే 1 crore. కాబట్టి వీళ్ళని పాపులర్గా మనం లివింగ్ బ్రిడ్జ్ అంటాం. అంటే మనకి జీసీసీ కంట్రీస్ మధ్యలో వీళ్ళ ఒక బ్రిడ్జ్ లాగా ఒక వారధి లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఓకే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఇది 1981లో ఫామ్ అయింది. ఎస్పెషల్లీ ఈ యొక్క గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఆ రీజనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇందులో మనకి ఈ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్ అండ్ బహ్రెయిన్ 6 కంట్రీస్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రియాద్, సౌదీ అరేబియా. ఇది చెప్పాను కదా ఈ గల్ఫ్ రీజియన్లో ఇరానియన్ రెవల్యూషన్ అండ్ ఇరాక్ వార్ వీటి తర్వాత ఈ రీజియన్లో ఒక ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొని రావాలి, ఒక కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది. అండ్ సో ఇండియా జీసీసీ ఫినాన్షియల్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ వాల్యూ ఎలా ఉంది, మేజర్ ఇంపోర్ట్స్, ఇండియన్ డయాస్పరా, జీసీసీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 కజీరంగా ఎమర్జెస్ యాజ్ ఫిషింగ్ క్యాట్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఫిషింగ్ క్యాట్ ఎలా ఉంటుంది ఇదనమాట. ఓకే ఈ కజీరంగాలో ఫిషింగ్ క్యాట్ ఎక్కువనే అంటున్నారు. సో కాబట్టి మీకు కజీరంగా గురించి కానీ అండ్ ఈ ఫిషింగ్ క్యాట్ గురించి ఐడియా ఉండాలి. అండ్ ఫిషింగ్ క్యాట్ అంటే మనకి ఐయుసిఎన్లో ఏ కేటగిరీలో ఉంది అంటే, అండ్ ఐయుసిఎన్లో ఉండేటటువంటి రెడ్ లిస్ట్లో ఉండే కేటగిరీస్ ఏంటి అంటే లైక్ వల్నరబుల్ కేటగిరీస్, ఎండేంజర్డ్ కేటగిరీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీస్, లీస్ట్ కన్సర్న్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ యొక్క సైంటిఫిక్ అసెస్మెంట్ ఫిషింగ్ క్యాట్ యొక్క సైంటిఫిక్ అసెస్మెంట్ చేయడం జరిగింది కజిరంగాలో. ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది వీటికి స్ట్రాంగ్ హోల్డ్ అంటే చాలా ఎక్కువ ప్రజెన్స్ అనేది ఇక్కడ ఉందంటున్నారు. దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంది ఇక్కడ మనకి ఈ యొక్క ప్రియోనాలిరస్ వివిరెనస్, ఇది నేను ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి. అండ్
దీన్ని కండక్ట్ చేసింది కజీరంగా టైగర్ సెల్ వాళ్ళు, ఫిషింగ్ క్యాట్ ప్రాజెక్ట్ వాళ్ళు కండక్ట్ చేశారు. సైంటిఫిక్ నేమ్ ఆల్రెడీ మంచి చదివాం. ఇది వల్నరబుల్ ఉంది కేటగిరీ. అండ్ ఇది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో మనకి దీన్ని ఇంక్లూడ్ అయిందనమాట. షెడ్యూల్ 1 అంటే మనకి స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. ఇది జనరల్గా వెట్లాండ్స్లో, ఫ్లడ్ ప్లెయిన్స్, మ్యాంగ్రూవ్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలల్లో ఎక్కువగా ఇవి ఉంటుంటాయి. ఓకే, ఆక్వాటిక్ హంటింగ్ అనమాట. సో ఇది ఆ యొక్క ఎకలాజికల్ హెల్త్ గురించి కూడా చెప్తుంది అనమాట. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనకి గ్యాంగ్టిక్ డాల్ఫిన్స్ బాగున్నాయి అనుకోండి, మన గంగా నదిలో పొల్యూషన్ లేనట్టే కదా, తక్కువ ఉన్నట్టే కదా. సో ఇది కూడా అలానే అనమాట, ఆ ఎకాలజీ గురించి చెప్తుంది. ఇక మీరు చూసినట్టయితే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇందులో షెడ్యూల్ 1 అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వీటికి ఏమైనా హార్మ్ చేస్తే కనుక ఖచ్చితంగా స్ట్రిక్ట్ పెనాల్టీస్, అఫెన్సెస్ అంటే ఉంటుంది, ప్రాసిక్యూషన్ జరుగుతుంది. IUCN రెడ్ లిస్ట్లో మనకి ఈ కేటగిరీస్ ఉన్నాయి. లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వల్నరబుల్. ఇప్పుడు ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్ ఎండేంజర్డ్. ఫిషింగ్ క్యాట్ మనకి వల్నరబుల్ కేటగిరీ. అండ్ కజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది మనకి? అస్సాంలో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఫేమస్ ఫర్ వన్ హార్న్ రైనో. అండ్ ఇక్కడ మనకి ఫ్లో అవుతున్నటువంటి రివర్ ఏంటంటే బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్. క్విక్ రివిజన్లో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇందాక కవర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మనకి ఫిషింగ్ క్యాట్ డే వచ్చేసి మనకి February 22. ఆ రోజు సందర్భంగా దీని యొక్క డేటా రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించి వ్యాక్సినేషన్ వెరీ సూన్ త్రూ అవుట్ ద కంట్రీ ఇవ్వబోతున్నామని చెప్పేసి హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. సో మరి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే ఏంది? ఇది జనరల్గా ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ కలుగజేసేటటువంటి వైరస్ అనమాట. సో ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. అండ్ ఇది జనరల్గా దీని యొక్క లక్షణాలు అంత ఈజీగా బయటపడవు. అండ్ ఇది జనరల్గా సో ఉమెన్కి మ్యారేజ్ కన్నా ముందు అండ్ అట్లీస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 14, 15, 16 ఆ ఏజ్లో ఇస్తే దీని యొక్క ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత అండ్ సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చినా కూడా వేస్ట్. అండ్ దీన్ని ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వకూడదన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మన అంటే ఇండియాలో ఉమెన్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఏంది? సర్వైకల్ క్యాన్సర్. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా దీన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తామంటున్నారు. చూద్దాం ఒకసారి. హెల్త్ మినిస్ట్రీ వీళ్ళు నేషనల్ వైడ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నట్టు చెప్పారు. టార్గెటెడ్ గ్రూప్స్ గర్ల్స్ ఏజ్డ్ అరౌండ్ 14 years. అండ్ ఇది జనరల్గా మనకి సర్వైకల్ క్యాన్సర్ని కలుగజేస్తుందని చెప్పాను కదా. HPV అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల కలుగుతుంది. ఎఫెక్టివ్ ఏజ్ గ్రూప్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇస్తే కనుక ఈ వ్యాక్సిన్ 9 years నుంచి 26 years మధ్యలో ఇవ్వాలి. సో ఇక టార్గెటెడ్ చేసేది మనకి 14 years ఓల్డ్ గర్ల్స్ ఇన్ ఇండియా. అండ్ ఒకసారి ఈ యొక్క HPV ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి వ్యాక్సిన్ ఇచ్చిన వేస్ట్. ప్రెగ్నెన్సీ టైంలో ఉండకూడదు, ఇవ్వకూడదు. అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా, ఇది 1985లో స్టార్ట్ అయింది. మీకు గుర్తుంటే కనుక 1985లో మనకి ఈవెన్ సార్క్ కూడా స్టార్ట్ అయింది. సార్క్ కూడా 1985లోనే మనకి. ఓకే, సో ఇది మనకి అడోలసెంట్ గర్ల్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇమ్యునైజేషన్ బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు. సో HPV అండ్ దీనివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్, ఏజ్ గ్రూప్, బెస్ట్ ఎఫిషియన్సీ ఏంటి అని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఇండియా కెన్యా అగ్రికల్చర్ జాయింట్ వర్కింగ్ గ్రూప్. ఇండియా కెన్యా కలిసి ఈ యొక్క సో మీరు ఇక్కడ కెన్యా చూడొచ్చు, ఇండియా అండ్ కెన్యా రెండు కలిసి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. దేనిపైన జాయింట్ వర్కింగ్ గ్రూప్? దేనిపైన అంటే కనుక అగ్రికల్చర్ పైన అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కెన్యాలో మనకి 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటేమో మనకి హ్యాబిటేట్, వరల్డ్ హ్యాబిటేట్ ఒకటి, అండ్ అలానే మనకి UNEP యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అంటే మనకి గ్లోబల్ సౌత్లో 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్న కంట్రీ కెన్యా ఒకటి. ఓకే, డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఇండియా కెన్యా వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వర్చువల్ మోడ్లో, ఆన్లైన్లో. సో కెన్యా అనేది మనకి ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. చూసారైతే ఇక్కడ మనకి, సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో కెన్యా అనేది మనకి ఇక్కడ సో ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. కెన్యా బార్డర్స్ మనకి ఇక్కడ సోమాలియా, ఇథియోపియా అండ్ సౌత్ సుడాన్, ఉగాండా, టాంజానియా ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కెన్యాకు ఉన్నటువంటి బార్డర్. అండ్ ఇటువైపు మనకి కెన్యా ఇండియన్ ఓషన్ని కూడా బార్డర్గా కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ సో ఇండియన్ ఓషన్లో బార్డర్ కలిగి ఉందన్నాం కదా. అండ్ కెనడా నుంచి మనకి ఈక్వెటర్ కూడా వెళ్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 2 పార్ట్స్గా కెనడాను డివైడ్ చేస్తుంది. కెనడా బార్డర్ కంట్రీస్ ఏందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ కెనడాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్స్ అండ్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏందో కూడా చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి నైరోబీ. ఇక్కడ మనకి యూఎన్ హ్యాబిటేట్ అండ్ యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యాక్చువల్ గ్లోబల్ సౌత్లో ఒక కంట్రీలో 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉండడం ఇదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్స్. మౌంట్ కెన్యా, ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్టర్ ద మౌంట్ కిలిమంజారో ఇన్ ఆఫ్రికా. మేజర్ లేక్స్, లేక్ విక్టోరియా, ఐడియా ఉండాలి మీకు. లేక్ విక్టోరియా నుంచి మనకి రివర్ నైల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఉగాండా అండ్ టాంజానియా మధ్యలో ఉందన్నమాట. మేజర్ రివర్ తానా రివర్. మేజర్ ట్రైబ్స్ మసాయి ట్రైబ్స్, సంబురు ట్రైబ్స్ అండ్ శాన్ బుష్మన్ ట్రైబ్స్. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆఫ్రికాలో ఈక్వెటార్ అనేది కెన్యా, ఉగాండా, టాంజానియా నుంచి వెళ్తుంది. సో అండ్ లేక్ విక్టోరియా ఇక్కడ నుంచి మనకి రివర్ వైట్ నైల్, అంటే మనకి వైట్ నైల్ అండ్ బ్లూ నైల్ 2 కలిసి మనకి నైల్ రివర్ అని ఉంటుంది. సో క్విక్ రివిజన్లో భాగంగా కెన్యా క్యాపిటల్, కెన్యా హోస్ట్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, హైయెస్ట్ పీక్, లాంగెస్ట్ రివర్, మేజర్ లేక్స్, ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో మనం డిస్కస్ చేయబోతుంది సి రాజగోపాలాచారి గారి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సి రాజగోపాలాచారి గారి యొక్క బస్ట్ ఏదైతే ఉందో, అంటే విగ్రహం ఏదైతే విగ్రహం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రపతి భవన్లో లాంచ్ చేశారనమాట. సో ఎవరి ప్లేస్లో, ఇంతకుముందు ఇక్కడ ఎడ్వర్డ్ లుటిన్స్ ఉండే తన ప్లేస్లో. కాబట్టి మనం ఎడ్వర్డ్ లుటిన్స్ గురించి అండ్ రాజగోపాలాచారి గారి గురించి ఐడియా ఉండాలి మనకి. సో రాజగోపాలాచారి గారు మనకి ఇండియన్ ఫ్రీడమ్ అంటే నేషనల్ మూమెంట్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక లాయర్గా అండ్ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పనిచేసినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా, సో ఇట్లాంటి మేజర్ రోల్స్ కూడా ప్లే చేశారు. అండ్ తను మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు తను సాల్ట్ సత్యాగ్రహం కూడా చేశారు, తమిళనాడుకు సంబంధించి చూద్దాం ఒకసారి. అండ్ సిఆర్ ఫార్ములా కూడా ప్రపోజ్ చేశారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజాజీ గారి యొక్క విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరిగింది, అంటే దాన్ని మనం బస్ట్ అంటాం. ఎవరిని రీప్లేస్ చేసి ఎడ్వర్డ్ ల్యూటిన్స్. సో రాజాజీ గారు మనకి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రిఫార్మర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ కూడా. పార్టిసిపేటెడ్ మనకి రౌలత్ యాక్ట్లో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, వైకం సత్యాగ్రహాలో పార్టిసిపేట్ చేశారు. తను మెయిన్గా లీడ్ చేసింది ఏంటంటే మనకి వేదారణ్యం సాల్ట్ మార్చ్ తమిళనాడులో. సో వేదారణ్యం సాల్ట్ మార్చ్ అనేది మనకి ఇది వేదారణ్యం సాల్ట్ మార్చ్ మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇండియాలో జరిగింది కదా, దాని వర్షనే మనకి తమిళనాడులో అనమాట. తను ప్రపోజ్ చేసింది సిఆర్ ఫార్ములా మేజర్గా మనకి హిందూ ముస్లిమ్స్కి మధ్యలో ఒక రకమైనటువంటి కన్సిలియేషన్, అంటే ఒక సయోధ్య కుదర్చడానికి చేసినటువంటి ప్లాన్ అనమాట. తన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ కూడా. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1948 to 1950, ఓన్లీ 1 ఇండియన్. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మౌంట్ బాటన్ తర్వాత రాజగోపాలాచారి గారు మనకి సెకండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. అండ్ స్వతంత్ర పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్లీ స్వతంత్ర పార్టీ అనేది మనకి మెయిన్గా ప్రైవేటైజేషన్ని ప్రోత్సహించింది అండ్ ఇండస్ట్రియలైజేషన్ని ప్రోత్సహించింది అనమాట. అండ్ ఇది ఎవరి విగ్రహం రిప్లేస్ చేశారు? ఎడ్వర్డ్ ల్యూటిన్ అంటున్నాం కదా. ఎడ్వర్డ్ ల్యూటిన్ మనకి ఇక్కడ రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వీటిని డిజైన్ చేసినటువంటి వ్యక్తి. తాను ఈ యొక్క హెర్బర్ట్ బేకర్తో కలిసి రాష్ట్రపతి భవన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. అండ్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాలో మౌంట్ బాటన్ తర్వాత రాజగోపాలాచారి గారు. అండ్ వేదారణ్యం సాల్ట్ మార్చ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. స్వతంత్ర పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది 1959. ఇది ఫ్రీ ఎకానమీని సపోర్ట్ చేస్తుంది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సరే. మరి ఈరోజు వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ప్రహార్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటున్నారు. ప్రహార్ పాలసీలో ఎన్ఎస్జీ అనేది నోడల్ కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ అంటున్నారు. అండ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ అనేది మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధిలో పనిచేస్తుంది అంటున్నారు. క్వశ్చన్ 2, విత్ రిఫరెన్స్ టు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1981 అండ్ జీసీసీ కంట్రీస్ అన్నీ కూడా మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రాన్ని బార్డర్గా కలిగి ఉన్నాయి అంటున్నారు. రియాద్లో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఉందంటున్నారు. థర్డ్ క్వశ్చన్, ఫిషింగ్ క్యాట్కి సంబంధించి ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది అండ్ షెడ్యూల్ 1లో ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ ఇది ఎస్పెషల్లీ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో దీని యొక్క హంటింగ్ అనేది ఉంటుంది అంటున్నారు. సో ఇది మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఓవరాల్గా ఇది స్టూడెంట్స్ మనకి ఒక 26th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్. సో మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడింది ఏ విధంగానైనా అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సో మీకు తెలుగు నోట్స్ అండ్ ఇంగ్లీష్ నోట్స్ రెండు కూడా రెడీమేడ్గా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.